మీరు చూస్తున్నాం. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. సిఏఏ అమలుకు సంబంధించి విధి విధానాలను విడుదల చేసింది. సిఏఏ విధి విధానాలపై హోం మంత్రిత్వ శాఖ నోటిఫై చేస్తూ గెజెట్ విడుదల చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా పోర్టల్ను సైతం సిద్ధం చేసింది కేంద్రం. ఇందులో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడమే సిఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31 ముందు భారత్కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు సిఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి కేంద్ర సర్కార్ సవరణలు చేసింది. సిఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అస్సోం గణపరిషత్తో పాటు పలు పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సిఏఏ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఇది చట్టంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్లు అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విద్య ఈ రోజు కీలకమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడింది. సిఏఏ చట్టాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఉమ్మడి పౌర చట్టం అనేది అందరికీ కూడా వర్తించేటటువంటి వెసులుబాటు ఏర్పడింది. అలాగే అనేక మంది శరణార్థులకు సంబంధించినటువంటి ఇష్యూలో చాలా మందికి పౌరసత్వానికి సంబంధించినటువంటి విషయం కూడా ప్రధానంగా దీంట్లో పొందుపరిచారు. అయితే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఇంతకాలం పాటు అనౌన్స్ చేయలేదు కాబట్టి 2019లో పాస్ అయినటువంటి ఈ బిల్లుని ఇప్పటిదాకా చట్టం చేసినప్పటికీ కూడా విధి విధానాలు రూపొందించకపోవడం వల్ల ఇంతకాలం దాన్ని అమలు చేయలేదు. ఈ రోజు నుంచి దాన్ని అమలు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా ఇందులో ఏం పొందుపరిచారు, ఏమేమి విధి విధానాలు ఉన్నాయి దీంట్లో, అవన్నీ చూసిన తర్వాత కానీ దీని గురించి స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఏదేమైనా చాలా కీలకమైనటువంటి చట్టంగా దీన్ని భావించవలసి ఉంటుంది. 2016లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు చాలా పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితిని మనం చూసాం. 2019లో ఉభయ సభలు కూడా ఆమోదించాయి. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా దీన్ని ఆమోదించారు. ఇంతకాలానికి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ అర్ధరాత్రి నుంచే ఈ చట్టం అమల్లోకి వస్తుంది అని కూడా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. విద్య, థాంక్యూ సో మచ్ శివప్రసాద్.